హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా వార్తల్లో నిలిచినటువంటి ఒక అవార్డు గురించి డిస్కస్ చేద్దామండి. ఆ యొక్క అవార్డు వచ్చేసి ఆర్యభట్ట అవార్డు అండి. ఈ యొక్క ఆర్యభట్ట అవార్డు అనేది ఏ రంగంలో ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా దీని యొక్క గ్రహీత ఎవరు అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ యొక్క ఆర్యభట్ట అవార్డు అనేది భారత అంతరిక్ష పరిశోధనలకు ఎవరైతే గణనీయమైన సహకారం అందిస్తారో అలాంటి వ్యక్తులకి ఈ యొక్క అవార్డు అనేది అందించడం జరుగుతుంది. అందులో భాగంగా 2024 సంవత్సరానికి గాను ఈ యొక్క ఆర్యభట్ట పురస్కార గ్రహీతగా డాక్టర్ పావులూరి సుబ్బారావు గారు ఎంపిక కావడం జరిగింది. గ్రహీత పేరు గుర్తుంచుకోండి, డాక్టర్ పావులూరి సుబ్బారావు గారు. ఇతను ఎవరు అంటే అనంత టెక్నాలజీస్ ఫౌండర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క ఆర్యభట్ట అవార్డు అనేది ఎవరి పేరు మీదుగా నెలకొల్పారు అంటే భారత గణిత శాస్త్రజ్ఞుడు ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి ఆర్యభట్ట పేరు మీదుగా ఈ యొక్క అవార్డునైతే నెలకొల్పడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2024 ఆర్యభట్ట గ్రహీత అంటే డాక్టర్ పావులూరి సుబ్బారావు గారు అని గుర్తుంచుకోండి. ఇది ఏ రంగంలో ఇస్తారంటే మాత్రం భారత అంతరిక్ష పరిశోధనలకు గణనీయమైన సహకారం అందించినటువంటి వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మరొక అంశం, ఐఐటి ఢిల్లీ వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకోసం ఐఐటి ఢిల్లీ వార్తల్లో నిలిచిందంటే వైద్య రంగంలో పరిశోధనలు ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకోసమై ఈ యొక్క ఐఐటి ఢిల్లీ అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్తో ఒక ఒప్పందాన్ని అయితే చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఒప్పందం ప్రకారం సైనికుల కోసం వైద్య పరికరాలను అభివృద్ధి చేయడం పైన దృష్టి సారించేందుకు ఈ పరిశోధనలు అయితే ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఇటీవల కాలంలో ఐఐటి ఢిల్లీ క్రింది వాటిలో దేనితో ఒప్పందం చేసుకుంది అంటే మాత్రం ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. లేదా ఇటీవల కాలంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్తో ఈ క్రింది ఏ ఐఐటి ఒప్పందం చేసుకుంది అంటే ఐఐటి ఢిల్లీ అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, గీవు అనేటువంటి గ్రామం కూడా ఇటీవల కాలంలో వార్తల్లో నిలవడం జరిగింది. అసలు గీవు అనే గ్రామం ఎందుకోసం వార్తల్లో నిలిచింది, అది ఏ రాష్ట్రంలో ఉంది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. గీవు అనేటువంటి గ్రామం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఈ గ్రామానికి మొబైల్ సౌకర్యం అనేది ఇంతవరకు కూడా లేకుండే, కానీ ఇటీవల కాలంలో ఈ యొక్క గీవు అనేటువంటి గ్రామానికి కూడా మొబైల్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన గీవు అనే గ్రామం ఏ రాష్ట్రంలో ఉందంటాడు. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. హిమాచల్ ప్రదేశ్లోని స్పిటి ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి రావడం జరిగింది. ఇలా ఆ గ్రామానికి మొబైల్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2024 ఏప్రిల్ 18న ఆ గ్రామ ప్రజలతో కూడా ముచ్చటించడం జరిగింది, సుమారుగా ఒక 13 నిమిషాల పాటు. కాబట్టి గుర్తుంచుకోండి, గీవు అనే గ్రామం ఏ రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో ఒక పుస్తకం కూడా వార్తలో నిలిచింది. ఆ పుస్తకమే ద విన్నర్స్ మైండ్ సెట్ అనేటువంటి పుస్తకం ఇటీవల వార్తలో నిలిచింది. కాబట్టి దీనిని ఎవరు రచించారనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క ద విన్నర్స్ మైండ్ సెట్ అనేటువంటి పుస్తకాన్ని ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ అయినటువంటి షేన్ వాట్సన్ గారు రచించడం జరిగింది. అతడు తన యొక్క మానసిక ప్రయాణాన్ని, తన కెరీర్లో నేర్చుకున్నటువంటి పాఠాలని ఇందులో పొందుపరచడం
జరిగింది కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ద విన్నర్స్ మైండ్ సెట్ అనేటువంటి పుస్తకం ఇటీవల కాలంలో వార్తల్లో నిలవడం జరిగింది. అయితే దీనిని ఎవరు రచించారని కూడా అడుగుతాడు కాబట్టి ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ అయినటువంటి షేన్ వాట్సన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మరొక అంశం కూడా ఇటీవల కాలంలో వార్తలో నిలిచిందండి. ఆ యొక్క అంశం ఏంటి అంటే నైషీ తెగల లాంగ్టే పండగ. నైషీ తెగల లాంగ్టే పండగ ఇది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క నైషీ తెగల లాంగ్టే పండగ అనేది అరుణాచల్ ప్రదేశ్లో నివసించే నైషీ తెగ వారు ఈ యొక్క పండుగనైతే ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. నైషీ తెగ అనేది ఏ రాష్ట్రంలో ఉందని డైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. లేదా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన నైషీ తెగల లాంగ్టే పండుగ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క పండుగ యొక్క ప్రాధాన్యం ఏంటి, ఈ యొక్క పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అనేక గిరిజనులు తమ యొక్క పండుగ సందర్భంలో అనేక గిరిజన తెగల వారు తమ యొక్క పండుగల సందర్భంలో జంతు బలులను అయితే జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క లాంగ్టే పండుగలో మాత్రం జంతు బలులను నిషేధించడం జరిగింది. ఇది అండి ఆ యొక్క లాంగ్టే పండుగ యొక్క ప్రత్యేకత. ఇవండి రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. తదుపరి వీడియోలో మరికొన్ని అంశాలని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.